ప్రభుత్వ పాఠశాలంటేనే చిన్న చూపు. అన్నీ ఉన్నా, ఏమీ లేకున్నా చదువు మాత్రం అంతంత మాత్రమే ఉండడం కామన్. ఈ క్రమంలో ఏపీ 10th ఫలితాల విడుదల నేపథ్యంలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. అనంతపురం గుత్తి మండలం ఊబిచెర్ల గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ పాఠశాలలో 10వ తరగతిలో కేవలం 4 మాత్రమే విద్యార్థులున్నారు. ఈ 4 విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు 7 టీచర్లను ప్రభుత్వం నియమించింది. అయితే ప్రయోజనం మాత్రం శూన్యమనే చెప్పాలి. ఎందుకంటే విడుదలైన 10వ తరగతి ఫలితాల్లో ఈ 4 విద్యార్థుల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా పాస్ కాలేదు. దీంతో ఆ పాఠశాల 10th ఫలితాల్లో 0 ఉత్తీర్ణత నమోదైంది. అప్పటి వరకు యూపీ పాఠశాలగా ఉన్న పాఠశాలను గతేడాది జూన్లో విద్యాశాఖ అధికారులు ఉన్నతీకరించారు. అంతకు ముందు 4 ఉపాధ్యాయులు మాత్రమే ఈ పాఠశాలలో ఉన్నారు. ఈ విద్యా సంవత్సరం మరో 3ని కేటాయించారు. దీంతో మొత్తం 7 టీచర్లున్నారు. కానీ ఒక్క విద్యార్థి కూడా ఇక్కడ పాస్ కాకపోవడం ఈ టీచర్ల పనితీరును అద్దం పడుతుంది. 4 విద్యార్థుల్లో తెలుగులో ఒకరు, సైన్స్లో ఒకరు, సోషల్లో మిగిలిన 2 ఫెయిల్ అయ్యారు. అయితే అధికారులు దీనిపై ఆరా తీయగా టీచర్లు మాత్రం మేము చేయాల్సిన ప్రయత్నం చేశామని, విద్యార్థుల వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.